దేవుడు వరమిచ్చిన పూజారు అడ్డం పడ్డట్టు అంటారు చూడుండ్రి. గట్లున్నదుల్లా విజయ్ సార్ పరిస్థితి. నువ్వే ముఖ్యమంత్రి కావాలని ఓటర్ దేవుళ్ళు కోరుకున్నా గవర్నర్ గారు ఆపబట్టే కానూన్లు చూపెట్టి సర్కార్ తయారు చేసే ఛాన్స్ ఏంటి, ఆ టెన్క నా బలగం చూపిస్తా అని ఎంత బతిన్లన్నా ఉత్తకతే అవుతాంది. మళ్ళా ఫస్ట్ అనుకున్న ప్రకారం అయితే జోసెఫ్ విజయ్ అనే నేను హాని ఎలా ప్రమాణం సుతా చేసేదుండే. ఇయాల మల్లోపరి గవర్నర్ సార్ ను కలిసిన లేలే నాకు 118 మంది ఎమ్మెల్యేల బలం చూపియి గప్పుడు ప్రమాణ స్వీకారానికి పిలుస్తా అన్నాడట ఖరాఖండిగా. అట్లా కాదు సార్, మా పార్టీలా 108 కాంగ్రెస్ కెళ్ళి 5గురు సపోర్ట్ ఉన్నది, నేను సీఎం కాగానే ఇంకో 5గురు ఇమ్మతి చూపిస్తా అని విజయ్ సార్ చెప్పినా అస్సలు ఒప్పుకోలేదట. 40 నిమిషాలు కోషిష్ చేసినా కూడా. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఎట్లా చేద్దామని ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టిండట శానసేపు. చల్ గిదేం తరీకా, సరిపోను బలగం లేకున్నా ఎవ్వరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకే ఛాన్స్ ఇయ్యాలని తమిళనాడులో అందరు అంటున్న మాట. బలం చూపియాల్సింది లోక్ భవన్ లా కాదు, అసెంబ్లీలా. గవర్నర్ పద్ధతి కరెక్ట్ కాదు అనికొచ్చిండు మాజీ సీఎం డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సారు. అంటే ప్రధాన ప్రతిపక్షం కూడా మెచ్చుతలేదు. సపోర్ట్ మీద దోస్తు పార్టీలైన కామ్రేడ్లు వీసీకే లీడర్లతోటి మీటింగ్ పెట్టిండట. కాంగ్రెస్ పార్టీలైతే రేపు రాష్ట్రమంతా నిరసనలు చేయాలి, గవర్నర్ సారుండే లోక్ భవన్ ముట్టడియాలని డిసైడ్ చేసింది. అన్నా డిఎంకేకెళ్లి కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తానికి వస్తురనే ప్రచారం నడుస్తుంది. అయితే మునుపు కర్ణాటకల గోవాల గిసొంటి పరిస్థితి ఉంటే సీఎం తోటి ప్రమాణ స్వీకారం చేపించినాక అసెంబ్లీల బల నిరూపణకు ఛాన్స్ ఇచ్చిన ముచ్చట యాద్ చేస్తాండ్రు చాలా మంది. గవర్నర్ వెనకాల పక్క బీజేపీ ఉన్నది, అంతా ఢిల్లీకెళ్లి నడిపిస్తుండ్రని గుస్సా అయితాండ్రు. అయితే సీఎం అయ్యేదానిక ఇంత సెక్యూరిటీ వద్దు, సర్కార్ కార్లు వద్దని వాపస్ పంపించిండు విజయ్ సారు. మరి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు పెట్టిన పేపరు గవర్నర్ గారి చేతికి ఎన్నడు పోతుందో, అప్పటిదానిక ఇట్లనే ఆపుతాడో లేకుంటే ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ అని పిలుస్తాడో గాని తమిళనాడు అంతా ఇదే టెన్షన్ అబ్బా.